అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వండర్ కిడ్ అనేటప్పటికి ఒక 7 years 8 years ఎక్స్పెక్ట్ చేస్తాను. 3 years కిడ్, అది కూడా రామాయణంలో 150 క్వశ్చన్స్ అడిగినా కానీ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ కూడా చెప్తాడు అన్నమాట. శుక్రం బయదనం విష్ణు శివైనం చతుర్భుజం ప్రసన్న వదనం జాహే శైవ విష్ణున ప్రశాంతయే. హాయ్ మోక్ష, మరి ఇన్ని రికార్డ్స్లలో నీకు బాగా ఇష్టమైన రికార్డ్ ఏది? అన్ని ఇష్టమా? 3 సంవత్సరాలకే ఈ రికార్డు ఎట్లా సాధ్యం? నాకే వండర్ అనిపిస్తుంది. ఇంకా పేరెంట్స్ అయ్యండి మాకు ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. వాడు అడిగే దానికి ఆన్సర్ చెప్తే అది ఆటోమేటిక్గా ఇలా రికార్డ్స్ వచ్చి అన్నీ అయిపోయింది. ఇంతకు నేర్పించారా లేకపోతే ఎలా? ఒకటి ఏదైనా చూసాడంటే ఒక 100 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ అడుగుతాడు. చిరంజీవి హౌస్ కెళ్ళి బాచు బాచు అని 2 times పిలుస్తా. కూడా రాలే. నువ్వు అంత గట్టిగా అన్నావా లేకపోతే స్మాల్గా అన్నావా? గట్టిగా బాచు అని గమ్ముంట పట్టుకొని వచ్చేట వరకు పట్టుకుంటా సిలికేస్తూ మళ్ళీ భుజాన బుడ్డరేసి ఊరిక పూట అరుకేసి. ఎన్ని సంవత్సరాల నుంచి యూజువల్గా నేర్చుకున్నాడు? ఎప్పటి నుంచి అడగడం మొదలు? మన సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ మదర్ వాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రికార్డు సాధించాలని యాక్చువల్గా దానికి అప్లై చేయాలని ఎలా అనిపించింది? అది తనే చూసిందండి, ఎక్కడో చూసి రికార్డ్ అప్లై చేద్దాం, ఇది ఎవరో అంటే ముందు చెయ్యి. అది కూడా మేము తీసుకున్న 1 week, అంతకన్నా ఎక్కువసేపు కాదు. ఎందుకు అన్ని తీసుకోవడం అనేసి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట. లైక్ వాళ్ళంతా చూసి ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు మనకి అప్రూవ్ చేస్తారు అనమాట. నాకు ఒక మంచి డైలాగ్ చెప్తా. నానోయ్ ఏంట్రా తిన్నట్టుంది ఇంకెవర్రా ఎక్స్ప్రెషన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పజిల్. మామూలుగా ఇది మనం సాల్వ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక 40 seconds నుంచి 1 minute అట్లా తీసుకుంటాం పెద్దోళ్ళ గురించి. పిల్లలు అయితే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. కాకపోతే దీన్నే 20 seconds లోపు ఇంకా తక్కువ టైంలోనే మరి మొత్తం సెట్ చేసి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, దాంతోపాటు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా వేరు కేటగిరీలో కూడా మనం తెచ్చుకున్న ఒక వండర్ కిడ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. ఆ వండర్ కిడ్ అనేటప్పటికి ఒక 7 years 8 years ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ కాదు, 3 years కిడ్, అది కూడా రామాయణంలో 150 క్వశ్చన్స్ అడిగినా కానీ దానికి పర్ఫెక్ట్ ఆన్సర్స్ కూడా చెప్తాడు అన్నమాట. ఇంత చిన్న ఏజ్లోనే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకుంటున్నారు కదా. మరి అయితే ఆ వండర్ కిడ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, శివ గారు అండ్ అలాగే స్వప్నిక గారు అండ్ ద వండర్ కిడ్ మోక్ష అయ్యన్ మనోడితో మాట్లాడు. హాయ్ మోక్ష, హాయ్ నీ ఫుల్ నేమ్ ఏంటి? మోక్తైన్ చవలా. మోక్ష అయ్యన్? చవలా. అవునా? మరి దాని వెనక ఏమన్నా యాడ్ చేస్తావా? ఏమన్నా ఏం యాడ్ చేయవా? సరే, నీకైతే ఇన్ని రికార్డ్స్ వచ్చాయి కదా, మరి ఇన్ని రికార్డ్స్లలో నీకు బాగా ఇష్టమైన రికార్డ్ ఏది? అన్నీ ఇష్టమా? సూపర్. ఆయన శివ గారు, స్వప్న గారు, హాయ్ అండి. యా, ఇంతకు మనోడి రికార్డులు కానీ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. 3 సంవత్సరాలకే ఈ రికార్డు ఎట్లా సాధ్యం? నిజంగా మాకే వండర్ అనిపిస్తుంది. 3 సంవత్సరాలప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న కట్టేసుకునే వాళ్ళం. యా, ఫస్ట్ యాజ్ ఎ ఫాదర్గా మీరు చెప్పండి శివ గారు. చాలా హ్యాపీగా ఉంటుంది కదా. 3 years మీరే అన్నారు కదా, ఇంకా పేరెంట్స్ అయ్యండి మాకు ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. అదే ఎక్స్పెక్ట్ చేసి అంటే ఏదో ట్రైన్ చేయలేదు, జస్ట్ వాడు అడిగే దానికి ఆన్సర్ చెప్తే అది ఆటోమేటిక్గా ఇలా రికార్డ్స్ వచ్చి అన్నీ అయిపోయింది. ఇంత దాకా వస్తుందని అయితే మేము వస్తుంది అనుకోవాలి. ఓకే. అండ్ పిల్లల్ని పెంచడంలో యాజ్ ఎ మదర్గా మీ రోల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరే మెయిన్. ఇంతకు నేర్పించారా లేకపోతే ఎలా? రామాయణంలో 150 క్వశ్చన్స్ అడిగినా కానీ దానికి ఆన్సర్స్ చెప్పే విధానంగానే. అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి, స్టోరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో స్టోరీస్ ఒకటి ఏదైనా చూసాడంటే ఇంకా ఖచ్చితంగా అదేంటి, ఇదేంటి, ఇది ఎందుకు, ఒక 100 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగిన ప్రతిదానికి నేను ఏంటంటే ఒక్కదానికి కూడా ఎందుకు ఇది అవసరం లేదు కదా మోక్షకి, ఇది ఎందుకు చెప్పవసరం లేదు కదా, అలా స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వస్తాను.
ఇంకా అడుగుతాడు ఇంకా. సో అలా డెప్త్ దాకా వెళ్ళిపోతుంది అనమాట స్టోరీస్ కానీ ఏమైనా మా డిస్కషన్స్ అన్ని. సో అడిగినవన్నీ కూడా చెప్పేస్తాం మేము. రామాయణం చూడడానికి అయితే ఆదిపురుషులో అదే టీవీలో వస్తుంటేనే సమయం చూసాడు, ఆదిపురుషు చూసాడు. చూసిన తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేశాడు. క్వశ్చన్ స్టార్ట్ చేశాడా? మీరు యాక్చువల్గా శివ గారు సో పిల్లోడిని కాడలేదండి, క్వశ్చన్ బ్యాంక్ కన్నా ఎందుకు ఎందుకు అని అంటుంటారు. ఎందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు, ఇంకా అలా ఒక 100 క్వశ్చన్స్ అడుగుతాడు దాని గురించి. సరే అవును కదా. అవునా సరే, మరి నేను క్వశ్చన్స్ అడగనా? సరే, మరి లక్ష్మణుడి అన్న ఎవరు? అన్న జై శ్రీరామ్. జై శ్రీరామా. మరి తమ్ముళ్ళు ఎవరు? తమ్ముడుగా లక్ష్మణ్ చెట్టక. అమ్మో, భరత శత్రుఘ్నులు ఇద్దరా? సరే, మరి సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోయింది ఎవరు? రావణాసుడు. రావణాసుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? లంకకి. లంకకా? లంకను దహనం చేశారు కదా, సో ఎవరు చేసినది? రామ్ టీం వాడు. రామ్ టీం వాళ్ళ? సో పర్టికులర్గా ఒకరైతే చేశారు కదా, మొత్తం తగలెట్టేశారు. ఎవరు? హనుమాన్. హనుమాన్ కాల్చాడా? అమ్మో. సరే, మరి లక్ష్మణుడికి కళ్ళు తిరిగి పడిపోయాడు కదా యుద్ధంలో, అలా పడిపోయేలా చేసింది ఎవరు? ఇంద్రజిత్ చేశాడా? మరి లాస్ట్ ఫైనల్గా ఎవరు గెలిచారు? మంచోళ్ళు గెలిచారా? ఎవరు మంచోళ్ళు ఎవరు? జై శ్రీరామ్ వల్ల. మరి మరి మొత్తం రాజ్యాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారు? 14 ఇయర్స్ వెళ్ళారా? అమ్మో. మరి రామాయణంలో జై శ్రీరామ్కి పిల్లలు ఉన్నారు కదా, ఎవరు పిల్లల పేర్లు ఏం పేరు? లవకుశనా? అమ్మో సూపర్. మరి ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నావు కదా నువ్వు. సరే, మరి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఎల్కేజీ చదువుతున్నావా? అమ్మా, మరి స్కూల్లో అందరు నీకు ఫ్రెండ్సేనా? ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎల్కేజీకి వెళ్ళిపోయినట్టే, అందుకే ఎల్కేజీ అని చెప్పి. ఎల్కేజీ తర్వాత యూకేజీ. మరి పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? చిరంజీవి అవుతావా నువ్వు? సినిమాలు చూస్తావా? ఏ సినిమాలు చూస్తావు? చిరంజీవి అన్నీ. మరి చిరంజీవి గారి డైలాగ్ చెప్తావా? ఏ డైలాగ్ చెప్తావు చెప్పు. అయ్యో, నువ్వు అంత గట్టిగా అన్నావా లేకపోతే స్మాల్గా అన్నావా? బాచు అని అడిగావా? మరి ఈసారి వస్తాడులే, రమ్మని చెప్తాం బాస్ని. ఓకే సరే, సినిమాలు ఏం చూసావు ఈ మధ్య? మళ్ళీ చిరంజీవి సినిమా వెళ్ళావా? ఓకే సరే, ఎవరి డైలాగ్ చెప్తావు ఫస్ట్? చిరంజీవి. మళ్ళీ చిరంజీవి గారేనా? చిరంజీవి వద్దులు, ఇప్పుడు ఇంకొకటి చెప్పు. ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పు. కదా ఇది. ఓకే సరే, మరి ఇప్పుడు దేవరది చెప్పు. దేవర ముంగితను వెంట గాండెన్ అయ్యకి మూట తారం తరగడినే ఉమ్మెక్కడ తటలాగనే. వావ్, దేవరా అన్నీ చెప్పేసావు. ఓన్ లిరిక్స్, ఇంకా ఓన్ లిరిక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. పెడితే వచ్చేస్తుంది నోట్లో. ఓకే సరే, ఈ రామాయణం గురించి ఎన్ని సంవత్సరాల నుంచి యూజువల్గా నేర్చుకున్నాడు? ఎప్పటి నుంచి అడగడం మొదలు? సంవత్సరాలు కదా, మన సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ మదర్ వాళ్ళు ఊరు వెళ్ళారు, మా అత్తయ్య గారు. అక్కడ ఒక 15 days ఉన్నట్టున్నాడు. వచ్చేసరికి అన్నీ చెప్తున్నాడు. ఓకే, అంటే యాక్చువల్గా స్టోరీస్ లాగా చెప్పించుకుంటాడండి. మొత్తం స్టోరీ చెప్పాలి. మనం ఫస్ట్ టైం ఎలా చెప్పామో నెక్స్ట్ టైం కూడా సేమ్. ఇంకా
వర్డ్స్ కూడా చేంజ్ చేయకూడదు. అంటే అదే ఇప్పుడు మీరు ఇంకోలాగా అడిగితే ఆ వర్డ్స్ అన్ని ఇంకా చిన్నోడు కదా, అన్ని తెలీదు. లైక్ ఇప్పుడు నేను ఎలా చెప్తాను అంటే అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట. సీత వాళ్ళ బేబీస్, రామ్ వాళ్ళ బేబీస్ అంటే ఇంకా కొంచెం వాళ్ళ చెల్లెవరు, వాళ్ళ అమ్మ ఎవరు అలా తెలీదు, వాళ్ళ మమ్మీ వీళ్ళు అలా ఇంకా రిలేషన్స్ అవన్నీ తెలుగులో అవన్నీ లాంగ్వేజ్ అలా తెలియదు అనమాట. సో మనం నార్మల్ గా నేను అడిగాను అనుకోండి అసలు టైం కూడా తీసుకోవచ్చు చెప్పడానికి. ఎందుకంటే మీరు అడిగితే కొంచెం అన్నది ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి కదా. సో అలా ఒక 1 సెకండ్ అలా టైం తీసుకున్నాను. నేను అడిగానంటే ఇంకా ఫాస్ట్గా సో ఇంకా నా క్వశ్చన్ నేనే ఇంటర్వ్యూస్ లో వాటిలోని నా ఫ్లో మిస్ అయిపోతుంది కానీ మోక్ష ఫ్లో మిస్ అవ్వదు అనమాట. సో అలా ఫాస్ట్గా చెప్పేస్తాడు. లైక్ స్టోరీస్ లాగే అండి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనము వాళ్ళకి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకునేలాగా ఎప్పుడైనా స్టోరీస్ చెప్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు టీవీ కార్టూన్ అవన్నీ ఎందుకు చూస్తారంటే అవి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు క్రియేట్ చేసి చెప్తారు కాబట్టి. సో ఇప్పుడు రామాయణం కూడా నేను ఇలా మామూలుగా పెద్ద ఏదో స్టోరీ లాగా బోరింగ్గా అలా చెప్తే వినాలి అనిపించదు. అది చాలా ఇంట్రెస్టింగ్గా నేను చాలా ఇంట్రెస్టింగ్గా అంటే ఇప్పుడు ఏదైనా అడిగాడంటే అది బాబుకి వచ్చేయాలి అన్నట్టే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఊరికే చెప్పేసి నా టైం వేస్ట్ అవ్వకూడదు. అడిగాడు కదా అనేసి ఏదో చెప్పేసిన తర్వాత ఆ చెప్పింది ఖచ్చితంగా బాబుకి అర్థమైంది, ఇంకా గుర్తుంచుకుంటాడు. మనం ఏది చెప్పినా ఒకసారి గుర్తుండిపోతుంది బాబుకి. సో అది నాకు తెలుసు. సో నేను దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఏది అడిగినా కూడా చెప్తాను, ఇంకా అది గుర్తు చేసుకుంటాడు అనమాట. సో అలా యాక్చువల్గా 7-8 days కంప్లీట్గా 7-8 days ఏంటంటే మధ్యాహ్నం పడుకునేప్పుడు రాత్రి పడుకునేప్పుడు రామాయణం స్టోరీ చెప్పాలి, రామాయణమే చెప్పాలి. అలా కంటిన్యూస్గా చెప్పించుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బేబీస్కి కూడా ఏమైనా చెప్తున్నప్పుడు ఓన్లీ జస్ట్ మనం చెప్పడము మాత్రమే కాకుండా లైక్ వాళ్ళు ఇంట్రాక్షన్ ఏం చేశాడో చెప్పు, ఏమైందో చెప్పు అనేసి. సో మళ్ళీ నేను అంటే మొత్తం 8 days అంతా విన్నాడు. తర్వాత నేను స్టార్ట్ చేసాను, ఇప్పుడు నేను అడుగుతాను నువ్వు చెప్పాలి, అలా మేము స్టార్ట్ చేసామన్నమాట. సో అలా చాలా ఫాస్ట్గా అన్నీ చెప్పేసేవాడు. అలా ర్యాపిడ్ ఫైర్ అని చెప్పేసి అలా 150 questions అంటున్నారు, అలా అయిపోయింది. అది ఇది రికార్డు సాధించాలని యాక్చువల్గా దానికి అప్లై చేయాలని ఎలా అనిపించిందని? అది తనే చూసి నన్ను ఎక్కడ చూసి రికార్డ్ అప్లై చేద్దాం ఇది ఎవరో అంటే ఇప్పుడు సపోజ్ ఈ పజిల్ అయితే ఎన్నో సెకండ్స్ 57 seconds 20 seconds ఏదో ఉంది దీని ముందు రికార్డ్. వీడికి అది కొన్ని నేర్పిస్తే 10.5 seconds ఎంతగా చేస్తాడు. యాక్చువల్లీ అది కూడా మేము తీసుకున్న 1 week, అంతకన్నా ఎక్కువసేపు కాదు. యాక్చువల్లీ ఇవన్నీ 3.9 months అలా అరౌండ్ వచ్చేసాయి అనమాట బాబుకి. అవన్నీ కూడా బాబుకి లైక్ హాఫ్ డేస్ లాగా స్టార్ట్ 1 hour అలా 1.5 hours స్కూల్ ఉండింది. ఇవన్నీ కూడా మేము జస్ట్ ఆ గ్యాప్లోనే అనమాట. చాలా ఫాస్ట్గా క్విక్లో అన్నారు. ఇప్పుడు ఏది నేర్పించినా కూడా వెంటనే అయిపోతుంది. లైక్ ఇప్పుడు చెస్ స్టార్ట్ చేసాము, లైక్ చెస్లో ఇనిషియల్ది మొత్తం వచ్చేసింది. లైక్ ఇంకా మూవ్ చేయడము అదంతా కాకపోయినా లైక్ ఆడలేడు మొత్తం ప్లేయర్ లాగా. బట్ స్టిల్ మేము రీసెంట్గా లైక్ లాస్ట్ వీక్లోనే చెస్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు చెస్ కాయిన్స్ అన్ని చెప్తాడు, అరేంజ్మెంట్ చేసేస్తాడు, ఎలా మూవ్ అవుతాయో చెప్తాడు, పాయింట్స్ చెప్తాడు. సో అలా ఫాస్ట్ బేసిక్స్ అయితే కంప్లీట్ నేర్పించేసాను. బేసిక్స్ వచ్చేసాయి. చెప్తావా చెస్లో ఏముంటాయో? సరే చెస్లో ఏముంటాయో చెప్పు. Rook, knight, bishop, king, queen, మళ్ళీ bishop, మళ్ళీ camel, horse, elephant. తర్వాత pawn. సోల్జర్ అంతే కదా. నువ్వు అటు చెప్తూ ఇటు చెప్తున్నావు. ఇటు ఫస్ట్ యాక్చువల్లీ ముందు రూకాలా చెప్తుంటే రూకాలా అర్థమవుతున్నానా అంటే సో అందుకని ఫస్ట్ రూకా వాటి టెక్నికల్ నేమ్స్ తో స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ హార్స్, ఎలిఫెంట్, క్యామెల్ అనేసి నార్మల్ నేమ్స్ చెప్తున్నాడు. షేప్స్ చెప్పి ఎలా మూవ్ అవుతాయో రూక్ ఎలా మూవ్ అవుతుంది? రూక్ వన్ చెప్. షేప్ ఎలా చూపించు, ఎలా మూవ్ అవుతుందో? స్ట్రైట్ గానా అలా? రూక్ స్ట్రైట్ గా వెళ్తుంది కదా. ఎలా వెళ్తుంది సింబల్ చూపించు. హార్స్ ఎలా వెళ్తుంది? ఇలా పైకి పెట్టు. షేప్ చెప్పు, లేకపోతే షేప్ చెప్పు ఎట్లా వెళ్తుందో. అలా కనిపించదు మోక్ష. ఓకే, నువ్వు ఇవే కాకుండా ఏ సినిమా చూస్తే ఆ సినిమా దాన్నే పట్టుకొని తిరుగుతూ ఉంటావు అంట కదా. తండేల్ చూస్తే తండేల్ అని చెప్పేసి నా పేరు మోక్ష అని తండేల్ అని చెప్పేసి అంటుంటావు అంటగా. ఎందుకు అలా అంటుంటావు? నాకు తండేల్ ఇష్టమా? తండేల్లో ఎవరు ఇష్టం నీకు? నాగ చైతన్యనా? మరి బుజ్జి తల్లి ఇష్టం లేదా? బుజ్జి తల్లికి తండేల్ ఇష్టం. అమ్మా ఓకే సరే, మరి అందులో ఒక సాంగ్ పాడతావా? ఏ సాంగ్ పాడతావు చెప్పు.
హైలేసా పాడతావా పాడు హయ్యచ్చా హయ్యచ్చా అది ఇంకా ఓన్ ఓన్ నేను పడవ దొరుకుతుంటాను హైలేసా అనేసి బుద్ధి తడి నీకోసం రేచుండే నీ ప్రాణం హైలేసాలో బుజ్జి తెల్లి వచ్చేసింది మధ్యలో అలా వచ్చేస్తుంటది. ఓకే అది తీయకూడదు. ఇది షూస్ భలే ఉన్నాయే, ఇది నాకు ఇస్తావా షూస్? మరి నాకు ఇస్తావా? నేను వేసుకుంటాను. ఇప్పుడు కాదు, వద్దు తీకు తర్వాత. తర్వాత దిగాను. ఓకే సరే, నీకు ఇంట్లో అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ డాడీ అమ్మ డాడీ కాదు, ఒక్కరు చెప్పు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ డాడీదే ఇష్టం. అమ్మ డాడీని ఇస్తాము, ఇద్దరు ఇస్తాము నీకు. ఎవరు ఎక్కువ కథలు చెప్తారు? ఎవరు ఎక్కువ కథలు చెప్తారు? స్టోరీస్ ఎక్కువ ఎవరు చెప్తారు? స్టోరీస్ ఎవరు చెప్తారు? అమ్మనా? అమ్మ డాడీ ఫస్ట్ అమ్మే. మరి డాడీ చెప్పిన స్టోరీ ఏంటో ఒక స్టోరీ చెప్పు నాకు. మా బైతం జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఇష్టమా? అమ్మ జై శ్రీరామ్ మా బైతం. సరే మొత్తం సరే, మా కోసం ఒక స్టోరీ చెప్తావా నువ్వు? మోక్ష ఒక స్టోరీ చెప్తావా? సరి కావాలో చెప్పు. ఇదా 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 ఇదా. ఇది హనుమాన్ స్టోరీ చెప్పు. మనము శుక్రం బైద్యం చెప్తే మన గణేష్ స్వామి బాగా చూసుకుంటారు. అవునా? అట్లయితే నేను కూడా చెప్తాను నీతో పాటు. చెప్పు చెప్పు. కమాన్. శుక్రం బైద్యం విష్ణు శశివైనం చతుర్భుజం ప్రచండ వర్జనం జాహే శైవ విష్ణున ప్రశాంతయే అగజానన పద్మారికం గజాన మహైనితం అనేకదంతం భట్టానం ఏకదంతం ఉపాత్మహే ఉపాత్మహే. అలా చెప్తే గణేష్ మనల్ని చూసుకుంటాడు. అవునా? అమ్మో, మొత్తం జ్ఞానాన్ని మనకి ఇచ్చేస్తాడు కదా. రికార్డులన్నీ మనకే ఇచ్చేస్తాడు. అన్ని రికార్డులు నీకు ఇచ్చేసాడు ఇప్పుడు, నాకే ఏమీ లేదు. ఓకే, నువ్వు కూడా చెప్తే నీకు ఇస్తాడు. నీకు అని ఉంది. సరే నేను కూడా ఈ రోజు నుంచి నేను కూడా చెప్తా. సో నాకు కూడా రికార్డులు ఇచ్చేయాలి దేవుడా అని చెప్పేసి నేను కోరుకుంటా. సరేనా? మా మోక్ష చెప్పాడు అందుకోసం అని చెప్పేసి నేను చెప్తా. నువ్వు రామాయణం అంత బాగా చెప్తున్నావు కదా, మరి విష్ణుమూర్తి అవతారాలు చెప్తావా? సరే చెప్పు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, మ్మ్. వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, జయ శ్రీరామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, హరికి అవతారం. అయిపోయా? అమ్మా, నీకు ఎంత బాగా చెప్పావు తెలుసా అసలు. అరే, ఎవరు నేర్పించారు ఇది? అమ్మ డాడీ. అమ్మ, మళ్ళీ అమ్మ డాడీని, మళ్ళీ అమ్మ డాడీని. నాకు అమ్మ డాడీ ఇష్టం నాకు. అవునా? సరే, నువ్వు పుష్పాది మొత్తం స్టెప్ వేసినావంట కదా, ఇంట్లో ఏదో పగలు కొట్టావంటగా. ఏం పగలు కొట్టావు? బుద్ధ. బుద్ధని పగలు కొట్టావా నువ్వు? ఈ హ్యాండ్ ఈ హ్యాండ్నా? కాదు. ఇట్లుంటదా? అసలు ఏం చేసావు నువ్వు అప్పుడు చెప్పు, ఎట్లా పగలు కొట్టావు? చెప్పు చెప్పు. ఎలా ఫాస్ట్ పగిలిపోయింది అది? చెప్పాలి. డామ్. అదే ఏం మోసుకెళ్ళావు? సెండల్ డామ్ అని పగిలిపోయిందా? సరే, ఏం మోసుకోబోతున్నావు? ఏదో కొత్త బాత్ వస్తే ఇలా తీసుకొచ్చా అప్పుడు. ఓకే, మీరు చెప్పండి. అదే పుష్పలాగా కొత్త క్రికెట్ బ్యాట్ ఒకటి ఇంట్లో పెట్టుకుని ఇలాగా ఇది రెడ్ శాండిల్, ఇది నేను పుష్పాని అని చెప్పి ఇలా తిరిగాడు 2 రౌండ్లు. ఓకే, రౌండ్కి వెనకాల బొద్ద చీరిపోయింది. అప్పుడు డాడీ ఏమనలేదా? ఏమనలే? ఎందుకు? ఎప్పుడో అన్నాడు. ఎప్పుడో అన్నాడా? ఏమన్నాడు? ఎందుకని ఎందుకు ఇరగొట్టావునా? మీ డాడీ మంచోటరా బాబు, కనీసం ఊరికి అన్నాడు అన్నాడు. మా డాడీ అయితే ఇంకేం లే. ఏమనలేదా? ఏమన్నాను చెప్పు మోషన్. అంత అంత స్క్రిప్ట్ అరిచాడా? అసలు ఎరగొట్టినప్పుడు ఇల్లు ఉన్నారు ఇంట్లో. నేను సరే, ఇది 3 రికార్డ్స్ వచ్చాయి కదండి. సో
ఒక్కొక్కటి దేనికి వచ్చిందో ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఇండియా మ్యాప్ ఉంటుంది కదండి, దానిలో స్టేట్ లేబుల్స్ ఏమీ లేకుండా జస్ట్ షేప్ చూసి లైక్ మనకున్న 29 షేడ్స్ అన్ని పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ పీసెస్ లో నుంచి కరెక్ట్ స్టేట్ పిక్ చేసి షేప్ చూసి జస్ట్ షేప్ చూసి మాత్రమే పిక్ చేసేసుకొని అరేంజ్ చేసేస్తాడు మ్యాప్ లో. సో అది ఇండియా మ్యాప్ మొత్తంని 1 minute 55 seconds లో అరేంజ్ చేసేస్తాడు. దానికి నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. మోక్ష్, నీకు కూడా ఇందులో రికార్డు కూడా ఒకటి వచ్చింది కదా. సరే, ఇప్పుడు నీకు ఒక్కొక్కటి ఈ షేప్లలో ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్ పేరేంటో ఫస్ట్ చెప్పు, సరేనా? ఓకే. ఈ స్టేట్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. అమ్మో, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్లా గుర్తుపట్టాడు? అవును, ఇండియా పాకిస్తాన్ దీని గురించి గొడవ పడుతున్నారు. దానికోసం గొడవ పడుతున్నారా? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం. మరి పాకిస్తాన్ ఎవరు? బ్యాడ్ పాకిస్తాన్ కదా. సరే, మరి ఇదే స్టేట్? ఉత్తరాఖండ్. అమ్మో బాయ్, ఉత్తరాఖండ్ ఎలా గుర్తుపట్టాడండి? ఓకే, సరే. మరి ఇది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశా? అవును, ఉత్తరప్రదేశ్. ఓకే. ఈ రెండు ఊతోనే స్టార్ట్ అవుతాయి. ఈ రెండు ఉత్తరప్రదేశ్. యా, ఈ రెండు యూతోనే స్టార్ట్ అవుతాయి. మరి ఇది? అలా గుజరాత్. గుజరాతా? గూతో వస్తాడు. జీ ఫర్ గుజరాత్. యా, జీ ఫర్ గుజరాత్. అవి పెట్టేసాము. యా, పెట్టేసి. అట్లా ఇస్తున్నాను. ఓకే, జీ ఫర్ గుజరాత్. ఓకే. మరి ఉత్తరప్రదేశ్ ఇదేంటి? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ పెట్టేసి. వావ్, ఉత్తరాఖండ్ అక్కడ ఉంటుందా? ఓకే. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. వావ్, భలే సెట్ చేసావే. మరి ఇదేంటి? రాజస్థాన్. ఇదేంటి? రాజస్థాన్. రాజస్థానా? మరి రాజస్థాన్ ఎక్కడ ఉంటుంది? ఇదేంటి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఇది? అయ్యో, ఇదిగో. దీంట్లో ఎవరుంటాయంటే ఉజ్జయిని. ఉజ్జయిని ఉంటుందా మధ్యప్రదేశ్లో? అయ్యో, అవునా? ఓకే. ఇదేంటి స్టేట్? తమిళనాడు. తమిళనాడా? మరి తమిళనాడు ఎక్కడ ఉంటుంది? అంటే కింద ఉంటుంది. మరి ఇది? ఆంధ్రప్రదేశ్. అమ్మో, ఆంధ్రప్రదేశ్. ఇది కొంచెం పైన ఉంటుంది. తమిళనాడు కంటే పైన ఉంటుందా? ఓకే. మరి ఇదే స్టేట్? ఒడిస్సా. ఒడిస్సా. ఓకే. ఇదేది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢా? ఛత్తీస్గఢ్ ఎక్కడ సెట్ చేస్తావు? వావ్, ఇదేంటి? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాలా? మరి సెట్ చేయి. ఓకే. మరి ఇదేంటి? పంజాబ్. పంజాబ్. ఇదేంటో చెప్పు. జార్ఖండ్. జార్ఖండ్. ఓ యా. ఇది? బిహార్. బీహార్. మరి ఇదేంటి ఇంత పెద్ద స్టేట్? మహారాష్ట్ర. మహారాష్ట్రనా? మరి మహారాష్ట్రలో ఏముంటుంది? క్రికెట్. క్రికెట్ ఉంటుందా? రోహిత్ శర్మ ఫ్యాన్ అనుకుంటా. ఇదేంటి? కర్ణాటక. కర్ణాటక. నేను చెప్పి తీసుకో. సరే, మరి ఇదే స్టేట్? స్టేట్ చెప్పు. తెలంగాణ. తెలంగాణ. ఏంటి ఇంత చిన్నగా ఉంది? ఏం స్టేట్ ఇది? కేరళ. కేరళనా? నాకే యాంకరింగ్ నేర్పిస్తున్నాడండి. సరే. వావ్, మరి ఇదేంటి? లడక్. లడక్. లడక్ పెద్ద స్టేటా? ఇదేంటి? అస్సాం. అస్సాం. ఇంకేముంటాయి అస్సాం దగ్గర? దాంట్లో ఏంటిది? నాగాలాండ్, మణిపూర్, మిజోరం. ఓ, 3 స్టేట్సా? సెట్ చేయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం. యా. ఇది? అరుణాచల్ ప్రదేశ్. ఓ, అరుణాచల్ ప్రదేశా? అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఏ కంట్రీ ఉంటుంది? ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ కొంచెం బీచ్. ఓకే.
బీచ్ ఉంటుంది అక్కడ. ఇది హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. తీసుకోమో. ఇది హర్యానా. హర్యానా. కాదు హర్యానా జిలేబీ. హర్యానా జిలేబీ. హర్యానా జిలేబీ ఇష్టమా? ఎవరు తినిపిస్తారు నీకు బాగా? డాడీనా? టీవీ చూసేటప్పుడు డాడీ తినిపిస్తాడు. నేను టీవీ చూడలేనప్పుడు అమ్మ. అమ్మ. ఓకే. ఇది సిక్కిం ఫైనల్. చికెన్. ఓకే సరే, ఈ రెడ్గా ఉన్నది ఏంటి? బీచ్. బీచా? బీచా ఇక్కడ ఉండేది మొత్తం? మరి ఇక్కడ? పాకిస్తాన్ బీచ్. మరి ఇక్కడ? తెలంగాణ బీచ్. తెలంగాణ బీచా? ఓకే. మ్యాప్ లో చెప్పు, రామ్ సీత వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? రామ్ సీత. రామ్ ఉత్తరప్రదేశా? మరి ఇక్కడ? ఇక్కడ రామ్, ఇక్కడ సీత, ఇక్కడ హనుమాన్. ఓ కర్ణాటకలో హనుమానా? ఓకే. తెలంగాణలో? మనము యా మోక్షయన్. మంచిది. సో నెక్స్ట్ రామాయణం క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ చేస్తున్నాడు కదా, సో దీనికి కూడా నేను అప్లై చేశాను. దీనికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. యాక్చువల్లీ దీనికి నోబెల్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చాయి, బట్ స్టిల్ నేను ఏంటంటే ఎందుకు అన్ని తీసుకోవడం అనేసి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి తీసుకుంటున్నాను అనమాట. లైక్ ఇండియా ఒకటి, ఇంటర్నేషనల్ ఒకటి, వరల్డ్ వైడ్ ఒకటి. సో అలా అన్ని రికార్డ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఒక దానిలో అన్ని తీసుకోవడం కన్నా అనేసి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ పజిల్ గేమ్, మాంటిసరీ స్లైడ్ పజిల్. అది కూడా చాలా 10 seconds లో చేసేసాడు అనమాట. లైక్ 10 seconds లో అన్నది మళ్ళీ అసలు చేస్తే మనకి పాసిబిలిటీ అవ్వదు. లైక్ దానిలో ఇలా 12 moves చేసి యూజువల్ గా అంటే మనం అరేంజ్ చేసుకుంటా, మీకు 2 కలర్స్ ఉన్నా ఒప్పుకోడు కదా, మళ్ళీ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ పొజిషన్ అదే ఉండాలి అని అనుకోడు. పొజిషన్ మీరు ఎలా అయినా పెట్టండి, బట్ స్టిల్ ఒక్కొక్క దానిలో డిఫరెంట్ కలర్స్ తో ఉండాలి. ఓకే. అట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ కలర్స్ ఏ ఉన్నట్టు. ఓకే. ఓకేనా? మోక్ష్ సెట్ చేస్తావు ఇది? ఓకే దా. వెరీ గుడ్. సూపర్. అమ్మో, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఒక 15 seconds లోపే సెట్ చేశాడు. అది కూడా కొంచెం ఇక్కడ పట్టుకుంటుంది కాబట్టి ఆ మాత్రం కొంచెం టైం అన్నా మిస్ అయ్యింది. దాన్ని వదులు అంటున్నావు నువ్వు. మనం పట్టుకోకూడదు అనమాట దాన్ని, ఆయనే. మనం ఏంటంటే కదిలిపోతుంది కదా అనేసి పట్టుకుంటామా, లేదు అంటే మేము మామూలుగా టేబుల్ పైన ఫిక్స్ చేసేసి నీట్ గా, అప్పుడు 10 seconds లో అది అయిపోతుంది. అప్పుడు శ్రావ్య నన్ను ఓడించింది. ఎవరు శ్రావ్య? ఎవరు శ్రావ్య? నాగా వాళ్ళ బేబీ. నాగా వాళ్ళ బేబీనా? ఎవరా నాగా? శ్రావ్య వాళ్ళ డాడీనా? కాదు, వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీనా? వాళ్ళ డాడీ. ఓకే. డాడీ. సార్ యాక్చువల్గా మీరు ఏం చేస్తుంటారు సార్? నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లస్ ఇంకా బిజినెస్ కూడా ఉంది ఒకటి. క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి, బాక్స్ క్రికెట్స్. ఓకే. సో అంటే ఈ రికార్డ్స్ కానీ ఇవన్నీ చూసి పిల్లలు ఇట్లా ఉన్నారంటే ఎలా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ పేరెంట్గా? కానీ ప్రెసెంట్ ఇంకా ఎవరు చిన్నపిల్లల నుంచి అందరూ ఫోనే కదా మెయిన్. సో ఫోన్ మెయిన్ అంటే ఫోన్ అస్సలు చూపించకుండా వేరే పిల్లల్లా కాకుండా కొంచెం మంచిగా పెంచుదాం అన్నట్టనే అనుకున్నది తను. సో తన జాబ్ కూడా మానేసింది, వీడు 5th month ఉన్నప్పటి నుంచి జాబ్ మానేసింది. ఓకే. సో 24 hours వీడితోనే ఉండేది, ఇంకా ఫోన్ చూపించకుండానే అలాగా పెంచింది అసలు. సో అదే మెయిన్ రీజన్, అదే హ్యాపీగా ఉంది నాకు మెయిన్ ఎంట్లీగంటే. లేకపోతే అసమానం ఫోన్ 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 అనుకుంటే అసలు ఫోన్ చూడండి ఎప్పుడు. ఓకే. ఎప్పుడైనా రేరుగా ఎప్పుడో తప్ప ఎప్పుడో టీవీ చూస్తావా? అసలు టీవీ కూడా అన్ని ఇవే, ఇంతకు మించి వేరే ఏం చూడు. ఈ చిన్న చిన్న పుష్ప సీన్స్ అని ఏదో సాంగ్స్ కానీ మనం ఏదైనా సాంగ్స్ పెట్టినప్పుడు పుష్ప సాంగ్స్ అలా చూస్తాడు అంతేగాని అంటే ఫుడ్ తింటున్నప్పుడు ఎప్పుడైనా పేచి పెట్టినప్పుడు అది టీవీలో చూసి, బట్ ఫోన్ ఇంకా అసలు చూడు, ఫోన్ అసలు నాట్ అలౌడ్. కానీ సూపర్ సార్. ఏంటంటే ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఎవరినైనా కానీ చూస్తూ ఉంటే పిల్లలు కొంచెం అంటే కొంచెం అల్లరి చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ చేతిలో ఫోన్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోండి ఆడుకోండి అని చెప్పేసి అలా అంటున్నారు. బట్ మీరు మాత్రం చాలా వేరే వాళ్ళకి కూడా పేషెన్స్ కావాలి దానికైతే మాత్రం. అసలు అంతా ఒక
10 minutes మాట్లాడమని ఏ పిల్లలైనా ఉండలేము, మన వాళ్ళకి ఏదో ఇచ్చి చాలా పని చూసుకోమంటారు. అయితే అన్ని డౌట్ అన్ని క్వశ్చన్స్ ఏదో ఒకటి అడుగుతారు కదా చిన్న పిల్లలు. ఆయన చాలా పేషెన్స్ గా ఉంది కాబట్టి అలా యాక్చువల్లీ అలానే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ మనం చెప్తే వాళ్ళకి అన్ని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఇప్పుడున్న నాలెడ్జ్ వాళ్ళకి ఈ ఏజ్ నుంచే వస్తుంది. లైక్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మొన్న టీవీలో ఉన్న వారి గురించి అడుగుతారు, అన్ని చెప్పారు. వారి గురించి కూడా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా అడిగాడు. అదేంటి నేను న్యూస్ చూస్తుంటే అడిగాడు. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తావా? ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ చెప్పు, అటు చూసి చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి ఇండియన్స్ పాకిస్తాన్ ని 9 ప్లేటర్స్ లో అటాక్ చేశారు. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియన్స్ ని అటాక్ చేస్తున్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మాకు మాక్ డ్రిల్ గైడ్ లైన్స్ చెప్తావా నువ్వు? మాక్ డ్రిల్ గైడ్ లైన్స్ కూడా చెప్తావు నువ్వు? ఏం చేయాలి చెప్పు. అందరు బయట ఉన్నప్పుడు, ఒకవేళ రోడ్డు పైన ఉన్నప్పుడు ఏవైనా పడిపోతున్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి? అందరూ ఇలా తలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే నేను చెప్తా. చెప్పు. మనం ఉన్నామనుకో, ఏమైనా అంబులెన్స్ పోలీసు అవన్నీ వస్తున్నాయనుకో, ఇలా ఉండిపోవాలా? కాదు, హౌస్ దగ్గర పైపోయి దాక్కోవాలి. ఓకే, బిల్డింగ్స్ ఏమైనా కనిపిస్తే దాక్కోవాలి. లేకపోతే బిల్డింగ్స్ ఏమి కనిపించకపోతే అలా తలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకేం చేయాలి? బేబీస్ బయట ఆడుకోకూడదు, మన మమ్మీ డాడీ దగ్గరే ఉండాలి. కర్టెన్స్, రాక్స్ అవన్నీ వేసుకోవాలి. కర్టెన్స్, ఇంకా లైట్స్, టీవీస్ అవేమి వేసుకోకూడదు, అన్ని క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మనము పాకిస్తాన్ కి ఇక్కడ మేము లేము అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్టే, మంచి పాయింట్. అంతే అంతే. మరి ఎవరు చెప్పినవి వినాలి? ఎవరు చెప్పినా వినాలంటే పొడిచివి, రూమ్స్వి వినకూడదు. రూమర్స్ ఏవి వినకూడదు. ఓకే, రూమర్స్ అంతా బ్యాడ్ పాకిస్తాన్. ఎస్, బ్యాడ్ పాకిస్తాన్. నిజం తెలుసా? ఇవన్నీ ఎవరు చెప్పారు? డాడీ చెప్పారా? ఓ, ఏ ఫర్ అయోధ్యరామ, బి ఫర్ బాడిగావ రామ, సి ఫర్ చిన్మయ రామ, డి ఫర్ దత్తూరు రామ, ఈ ఫర్ ఈశ్వర రామ, ఎఫ్ ఫార్గుణ రామ, జి గుణాత్కప రామ, హెచ్ హనుమాన్, ఐ వినయ రామ, జే జగదాభి రామ, కే కౌశయ్య రామ, ఎల్ లక్ష్మణ రామ, ఎం నరహరి రామ, ఎన్ మయ్యాడి రామ, ఎన్ నరహరి రామ, ఓ ఓంకార రామ, పి పుడిచోట్మ రామ, క్యూ కుచరవ రామ, ఆర్ రఘుకుర రామ, ఎస్ ఫర్ సీతారామ, టీ ఫర్ తారక రామ, యూ ఫర్ యు ఉదాత్ రామ. వి ఓ మర్చిపోయావు. ఓ నాకు ఆల్ఫాబెట్ పోయే తెలుసా? ఓకే, ఉండు ఉండు. ఓకే ఓకే, ఉంటా. ఓ ఫర్ ఓంకార రామ, ఓ ఫర్ ఓంకార్ రామ, పి పుడిచోట్మ రామ, క్యూ కుచరవ రామ, ఆర్ రఘుకుర రామ, ఎస్ సీతారామ, టి తారక రామ, యు ఉదాత రామ, వి వటిత్త రామ, డబ్ల్యూ వైకుంఠ రామ, ఎక్స్ జితేంద్ర రామ, ఎక్స్ కూడా ఉందా? వై రోగిత రామ, జెడ్ చనాష్ట రామ. అమ్మా, ఇన్ని చెప్పావు తెలుసా? ఉమ్, ఓ సూపర్. ఎంతకాలం అయింది ఇదంతా నేర్చుకొని? ఉమ్, ఎన్ని డేస్ అయింది నేర్చుకొని? ఉమ్. అన్ని డేట్ 10 days లో? ఇవైతే 2 days లో 10 నేర్చుకున్నాను. days ఇంకా just ఒక 2 days లో ఓకే, 2 days లో 2 నేర్చేసుకున్నాను. days లో నేర్చుకున్నాను. యాక్చువల్గా మీ ఎంత ఓపిక అండి అసలు, ఇన్ని నేర్పిస్తూ ఉంటారు అసలు. యా. ఇంకేం నేర్పిస్తున్నారు ప్రెసెంట్? చెస్ అండి, ఇప్పుడైతే చెస్ స్టార్ట్ చేసాము. మహాభారతం కూడా చెప్పాలి. అడుగుతున్నాడు, మోక్ష అడుగుతున్నాడు మహాభారతం. మహాభారత్ చెప్పమంటాడు కానీ అది అది అప్పట్లో అవగా చెప్పాలి. యా. అర్థం అవ్వము. సరే, రామాయణం రాసింది ఎవరు? రామాయణం వాల్మీకి. వాల్మీకి రాశాడా? అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 10 పార్ట్స్ ఉన్నాయా? ఒకటి వటిస్తాడు, ఒకటి రామ్ది. ఓ, సరే. మరి రామ్ది ఒక రాజ్యం ఉంటది కదా, ఆ రాజ్యం పేరేం పేరు? అయోధ్య.
అయోధ్యనా? ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు అయోధ్యకి? వెళ్ళలే? వెయ్యా ఎప్పుడు? అప్పుడప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. నువ్వు ఇప్పుడు చిన్నగా లేవా? అప్పుడే చిన్నగా ఉన్నావా? పెద్దడే ఇప్పుడు చాలా. చాలా అయోధ్య పెద్దడైపోయా. ఏ స్టేట్ లో ఉంటది? అయోధ్య ఉత్తరప్రదేశ్ లో ఉంటాడు. ఉత్తరప్రదేశ్ లో ఉంటదా? మరి హైదరాబాద్ ఏ స్టేట్ లో ఉంది? బీహార్. సీత వాళ్ళ దగ్గర. ఓకే, సీత వాళ్ళు బీహార్. హైదరాబాద్ ఏ స్టేట్ లో ఉంది? తెలంగాణ. తెలంగాణలో ఉందా? మరి సీతమ్మది ఏ ఊరు? మిదిరా. అవునా? మిథిలా ఏ స్టేట్? మిదిరా బీహార్. బీహార్ స్టేటా? అమ్మో. దశరథుడికి ఎంతమంది వైఫ్స్? 3. 3 వైఫ్సా? వాళ్ళ పేర్లేంటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఓకే. రామ్ వాళ్ళ మమ్మీ పేరేం పేరు? కౌసల్య. కౌసల్యనా? అమ్మో, అంత బాగా చెప్పావు తెలుసా. మరి నేను ఇప్పుడు అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? సరే. ఏంటంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి వాహనం పేరేం పేరు? హార్ట్. హార్సా? ఎవరో హార్ట్ చెప్పాడు. ఎవరో హార్స్ చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవర అవునా? తెలియదు. ఓకే. మరి విష్ణుదేవుడి యొక్క వాహనం ఏంటి? విష్ణు దేవుడి గరుడ. గరుడ. మరి శివుడికి? నంది. వినాయకుడు? గిరక. లక్ష్మీదేవికి? అవులు. అవుల్. మరి తెలుగులో ఏమంటారు అవుల్ని? దయ్యం. గుడ్ల గూబ అంటారు. ఇంగ్లీష్ లో దయ్యం అంటారు. ఇంగ్లీష్ లో దయ్యం అంటారు. చూస్తే భయం వేస్తుంది కదా. మరి సుబ్రహ్మణ్య స్వామి? పికాక్. పికాక్. చూసావా ఎప్పుడైనా పికాక్ ని? ఎప్పుడు? ఫారెస్ట్ లో. ఫారెస్ట్ లో చూసినా? ఎప్పుడు పోయినావు నువ్వు ఫారెస్ట్ కి? బస్సులో. మధ్యలో వెళ్ళావా? బస్సులో. బస్సులో పోయినావా? అమ్మో, అదని అర్థం ఓకే, నాకు అర్థమైంది. ఇది సఫారీకి తీసుకెళ్ళాం ఇక్కడ. అది చెప్పుడు ఇప్పుడు వీడికి 1.5 year ఉన్నప్పుడు ఎప్పుడో తీసుకెళ్ళాడు గుర్తు. ఇప్పుడు అది గుర్తొచ్చింది నీకు? ఓకే, సరే. మా అన్నయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అనమాట. ఇది పార్వతీదేవి వాహనం ఏంటి? లయన్. లయన్. చూసావా లయన్ ని? ఎప్పుడు? టీవీలో. సఫారీ పోయినప్పుడు చూడలేదా? బస్సులో చూస్తా, సినిమాలో చూస్తా. బస్సులో చూస్తా, సినిమాలో చూస్తా, 2 చోట్ల చూసా అనమాట. ఇంకా టీవీలో కూడా. టీవీలో కూడా? ఏం చూసావు చెప్పు, దాని పేరేంటి? ముఫాసా. అమ్మా, ముఫాసా చూసావా? ఓకే, సరే. నువ్వు ఫోన్ పట్టుకోవా అసలు? అసలు చూడవా? నాకు వాటర్ ఫుడ్ ఉంటేనే పట్టుకుంటా. వాటర్ ఫుడ్? అంటే ఎప్పుడైనా ఫుడ్ తినకపోతే అది అప్పుడే, ఎప్పుడైనా ఇంకా ఎప్పుడైనా బాగోకపోయినా అది కొంచెం ఇంకా తినాలి ఎలా అయినా అనేసి అప్పుడు అలా ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. సో అలా ఎప్పుడైనా ఫుడ్ తింటున్నప్పుడు అది ఎప్పుడైనా చూస్తాను. బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయట ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అది ఇంకెప్పుడైనా కావాలంటే అలా ఇస్తాను. సో దాని నుంచి ఫుడ్ అని చెప్తున్నాను. అరే, ఇది యాక్చువల్గా ఇట్లా రికార్డులు అప్లై కానీ ఎలా చేస్తుంటారండి? మనకి యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ లో మనం అప్లై చేయొచ్చు అండి. సో డైరెక్ట్ గా రికార్డ్ వెబ్సైట్ కి వెళ్ళిపోతే అక్కడ మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ చూపిస్తుంది. సో అక్కడ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉందంటే మనం ఒకసారి దాన్ని వెరిఫై చేసుకొని ఎన్ని సెకండ్స్ ఉంది ఎగ్జిస్టింగ్. సో రికార్డ్ బ్రేక్ చేయడానికి మనం ఎన్ని సెకండ్స్ ఇప్పుడు చేయాలి అనేసి మనము వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవుతారు మనకి. సో వాళ్ళు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ కాబట్టి మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అలా ఏమి ఉండదు అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసి చూపించడం అలా కాదు. వాళ్ళు మనకి ఎలా చెప్తారంటే, ఇప్పుడు మాకు టైమర్ ఉండాలి స్క్రీన్ లో. సో ఇప్పుడు మోక్ష ఏది చేసినా ఫుల్ కనిపించాలి. అంటే పక్కన ఎవరైనా హెల్ప్ చేస్తున్నట్టు గానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా హింట్ ఇస్తున్నట్టు అలా ఏమీ ఉండకూడదు. చాలా ప్రాపర్ గా వీడియో అంటే నో ఎడిటింగ్ క్లిప్స్, స్టార్ట్ ట్రిమ్మింగ్, అసలు ఇంకే ఎలా ఉందో వాళ్ళకి అలాగే పంపించాలన్నమాట. సో టైం వాల్యుయేషన్ అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు. ఖచ్చితంగా మనం టైమర్ ఆన్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అది చేసుకోవడానికి కూడా లైక్ మిల్లీ సెకండ్స్ కూడా డిస్ప్లే అయిపోతాయి టైమర్ లో. సో ఏమి చేయడానికి ఉండదు. లైక్ వాళ్ళంతా చూసి ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు మనకి అప్రూవ్ చేస్తారనమాట. సో వీటన్నిటికీ ఒక 3-4 months టైం పడుతుంది. మనం ఏ రికార్డ్ కి అప్లై చేసినా కూడా మనకి అప్రూవల్ అది వచ్చేసినా ఆ తర్వాత రికార్డ్ అది రావడానికి మనకు కనీసం 1 month 2 months అలా పట్టేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ ఏం రికార్డ్స్ ప్లాన్ చేశారు?
నెక్స్ట్ రికార్డ్స్ అనుకోవట్లేదు కానీ చెస్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. చెస్ నేర్పుదాం, ఒక గ్రాండ్ మాస్టర్ గా తయారు చేద్దామా ఏంటి? అంటే నాకు చెస్ వచ్చు, మా అన్నయ్య కూడా చెస్ బాగా ఆడతాడు. ఓకే సో వీడు కూడా చెస్ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాం కానీ పర్లేదు, బాగానే చెప్తున్నాడు అప్పుడే. ఓకే. నాకు యాజ్ ఏ పేరెంట్స్గా సో ఇంత చిన్న ఏజ్లోనే ఒక రికార్డ్స్ అనేది కూడా చేస్తున్నారు అనేటప్పటికీ సో ఫెల్ట్ హ్యాపీ. ఓకే, కాకపోతే పెద్ద అయిన తర్వాత ఏం చేద్దామని అనుకుంటున్నారు? పెద్దకి మనం ఎలా చెప్తాం ఏం చేద్దాం అని. అంటే మనకంటూ ఒక అంటే ఒక రూట్ అనేది ఏర్పరుస్తాం కదా, సో దానికి తగ్గట్టు అలా. నాకైతే క్రికెట్ ఇష్టం, అందుకే క్రికెటర్ అవుతాడేమో అని చూస్తాను. సార్ క్రికెట్ మొత్తం ఇక్కడ లేదు సార్, మనోడు క్యాల్కులేషన్స్ తోని క్రికెట్ ఆడేటట్టున్నాడు. అదే అంతే ఇంకా వాడిస్తాను ఏదైతే అది. ఇప్పుడు వరకు ఏది కూడా ఇవన్నీ కూడా ఆయన అడిగితేనే మేము చెప్పాం కానీ మా ఇంట్రెస్ట్ మేము నేర్పించలేదు. ఓకే. మ్యాప్, వరల్డ్ మ్యాప్ కూడా ఆయనకి గిఫ్ట్ వచ్చింది అనమాట. అది సో మా పార్ట్నర్ ఇచ్చారు గాయత్రి అనేసి, ఆవిడ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది చూసి నాకు ఇదేంటో చెప్పు ఇదేంటో చెప్పు, ఏది కూడా మేము నేర్పించలేదు. ఇది చూసాడు ఆయన, చూసి నాకు అది కావాలి అని అడిగితే తీసుకొని వచ్చాం. మేము ఏంటంటే జస్ట్ ఎంకరేజ్ చేస్తున్నాము, దానికి కావాల్సినట్టు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి, మనం ఏం చేస్తే అది హెల్ప్ఫుల్ అవుతుందో అలా చేసి ఆయనకు నచ్చినవే చేస్తున్నాం కానీ మా ఇంట్రెస్ట్ కానీ మావేమి బాబు పైన అసలు పెట్టట్లేదు. ఇంకా నాకు ఇప్పుడు చెప్తారు, ఓ బాగా చెప్తున్నాడు కదా, ఇది నేర్పించి ఇది నేర్పించి అని నేను అందరికి ఒకటే చెప్తాను. నన్ను అది అడిగిన రోజు నేను అది నేర్పిస్తాను, నేనేది నేర్పించను ఓన్గా కూర్చొని పెట్టి. చాలా మంది ఈ రామాయణం తర్వాత చాలా సజెషన్స్ ఇచ్చేసారు, ఇది నేర్పించి అని కామెంట్స్ లో ఎక్కడైనా. కానీ నేర్పించలే, వీడు ఏది అడిగితే అదే చెప్తాను, ఏది ఇష్టంగా నేర్చుకుంటానో మనం అదే చెప్పాలి పిల్లలకి. కానీ వీళ్ళకి ఏంటంటే 6 years లోపు చాలా షార్ప్ గా ఉంటారు కాబట్టి ఏం అడిగినా ఫాస్ట్ గా అంటే నేర్చేసుకుంటారు, క్విక్ గ్రాస్పింగ్ ఉంటుంది. లైక్ యాజ్ ఎ పేరెంట్స్ మనం మన టైం ని మాత్రం వాళ్ళతో స్పెండ్ చేసి హ్యాపీగా వాళ్ళతో వాళ్ళు చెప్తున్నవన్నీ అడుగుతూ వాళ్ళకి అన్ని చెప్తూ ఉంటే చాలు. మనం పేరెంట్స్ లాగా వాళ్ళకి ఇవ్వగలిగే గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది మన టైమే, వాళ్ళ ఫ్యూచర్ గురించి అదంతా ఏమి ప్లాన్ కాదు. లైక్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఏదైనా వాళ్ళకి అన్ని మనం చెప్తూ ఉంటే చాలు, గుడ్ ఆర్ బ్యాడ్. లైక్ నేను ప్రతి దానిలో చెప్తానండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా కూడా దానిలో గుడ్ బ్యాడ్ చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ గురించి ఏదైనా అడుగుతున్నాడు దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేస్తే ఇలా అయింది, ఒక గుడ్ బాయ్ ఉన్నాడు ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు, సేమ్ స్టోరీ. ఇప్పుడు ఇంట్లో పిల్లల సీజన్ పట్టుకోవడం కానీ అటువంటి పనులన్నీ చేస్తారు కదా జనరల్ గా ఎవరైనా చేస్తారు. సో నేను ఏం చేస్తానంటే దాన్ని నీట్ గా చాలా నీట్ గా స్టోరీలా, ఒక బేబీ ఉన్నాడు మమ్మీ సీజర్ వద్దని చెప్పింది అయినా పట్టుకున్నాడు, పాప మా బేబీ ఫింగర్ కట్ అయింది, ఇంకెప్పుడు అలా లైక్ ప్రతి ఒక్కటి అలా నేను ఒక స్టోరీ లాగా చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు నేను ఏ ఫింగర్ చెప్పాను మళ్ళీ అదే చెప్పాను. ఓకే, కానీ ఇంత మెమరీ ఎక్కడ చేశారు అసలు? ఇదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు నేను ఏదో చెప్తానండి, నాకు గుర్తుండదు, నెక్స్ట్ డే మళ్ళీ ఆ స్టోరీ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను, నీకు అసలు ఏం చెప్పానో నాకు గుర్తు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనము జస్ట్ క్రియేట్ చేసిన స్టోరీస్ కదండి, లైక్ ఏది చేయకూడదు ఇది అవ్వాలి, నా ఇంటెన్షన్ ఏంటంటే గుడ్ బ్యాడ్ కన్వే అవ్వాలి అని. సో క్రియేట్ చేసిన స్టోరీలో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ నేమ్స్ కూడా నాకు గుర్తుండవు, అవే నేమ్స్ చెప్పాలని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ. ఓకే, సరే మమ్ నేమ్ ఏంటి, అమ్మ నేమ్ ఏంటి? స్వప్నిక. నాన్న పేరు? శివ. మరి తాత పేరు? తాతగారు. తాతగారు, తాతగారి పేరు ఏం పేరు? తాతయ్య. తాతయ్య. అమ్మమ్మ పేరు? అమ్మమ్మ. ఎస్ అంతే. బాబాయ్ పేరు? బాబాయ్. బాబాయ్. పిన్ని పేరు? పిన్ని. ఎస్ అంతే. చెల్లి పేరు? చెయ్యి. అంతే. అమ్మ నాన్న పేరు తప్ప ఎవరి పేరు తెలియదు. ఓకే, సరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు చెప్పు? ఇందాక చిరంజీవి అన్నావు, చిరంజీవి కాకుండా ఇంకేం చెప్తావు చెప్పు? హీరో అవుతా. హీరో అవుతావా? ఏ హీరో? నువ్వు కార్టూన్స్ బాగా చూస్తావా? ఏ కార్టూన్స్ చూస్తావు? దేవర టామ్ అండ్ జెర్రీ అవి. దేవర కార్టూన్ ఉందా? అవునా? నాకు కూడా చూపిస్తావా నీ దేవర కార్టూన్? ఎప్పుడు చూపిస్తావు? నా ఇంటికి వస్తేనే. మీ ఇంటికి వస్తే చూపిస్తావా? అమ్మో, సరే నాకు ఒక మంచి డైలాగ్ చెప్తావా? ఏ డైలాగ్ చెప్తావు చెప్పు? పుష్పాదొద్దు, ఇంకా వేరే వాళ్ళు అదేం చెప్తావు? హుకుం చెప్పు. హుకుమా? చెప్పు. నేనే కింగ్, నేను పెట్టిన రోజు అప్పుడప్పుడు ఇస్తానికి వాడిస్తా, అడవి డొక్కాల ఆడి వడలేచేదైనా పిచ్చి పని చేస్తాననుకో కొంత విజిట్ బాబెత్తా. హుకుం టైగర్ కా హుకుం. వావ్ సూపర్. ఎస్, ఇంత బాగా చెప్తున్నా. నాన్న చెప్పు, డాడీ చెప్తాడు.
నువ్వు డాడీ చెప్పండి. నానోయ్ ఏంట్రా పిన్ వచ్చింది. పిన్ ఎవర్రా? నీ ఎత్తుకొచ్చినండు. ఇంతకు చెప్పు, నాన్నకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అదిగా అదిగా ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ. ఓకే అమ్మో, అక్కడ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాన్న అడుగు. ఆడ ఎత్తుకొని ఫ్రెండ్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు, మళ్ళీ మమ్మీనే. మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అదని. లవ్ అరేంజా? వాళ్ళు ఫైటింగ్లు చేశారా? చేశారా? నిన్న చేశారా? అమ్మో, దేనికోసం ఫైటింగ్ చేశారు? నేను అడిచిన కోసం. ఆ? నేను అడిచిన కోసం. దేనికోసం? అడిగావా? ఏం అడిగావు? అడిచిన కోసం. వరిసినందుకా? నువ్వు వచ్చినందుకు వాళ్ళిద్దరు ఫైట్ చేశారా? అమ్మా, ఇద్దరి మధ్యలో నువ్వు ఫైట్ చేపిస్తున్నావా? లేదండి, మేము కనీసం డిస్కషన్ కూడా చేసుకోకూడదు ఇది. లైక్ మా ఇద్దరి టోన్, మేము కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నా కూడా నేను చెప్పానా మీరు గొడవ పడుతున్నారని నేను చెప్పానా? నాన్న లేదు మోక్ష, మేము మాట్లాడుకుంటున్నాం మోక్ష అన్నప్పుడు అలా అంటాడు. మా ఇద్దరిని కనీసం అంటే ఒక మామూలుగా ఒక లవ్ టోన్ లో కూడా మాట్లాడేవాడు. ఓకే, అమ్మా, ఏదో ఒకసారి ఇద్దరికి చెప్పు ష్ అని. ఇద్దరికి చెప్పుడు మళ్ళీ నాకే చెప్తాడు. నీకే చెప్తాడా? అక్కడ మమ్స్ కా బాయ్ కదా. ఎందుకు డాడీకే చెప్తావు, మమ్మీకి చెప్పావు ఇట్లా ష్ అని? ఇక్కడ మాత్రం బాగా చెప్తావు, ఇంటికి పోతే మాత్రం ఓన్లీ డాడీకే చెప్తావు. నువ్వు దొంగవి నువ్వు. నువ్వు పెద్ద అయిన తర్వాత పెద్ద హీరో అవ్వాలి, సరేనా? ఓకే, హైఫై. యా, ఇంకా రికార్డులు సాధించు. ఓకే, చెస్ బాగా నేర్చుకో. ఓకే, నేర్చుకుంటా బాగా నేర్చుకుంటావా? ఓ, బాగా నేర్చుకో. ఎస్, చూసుకో నీకు ఎన్ని ఫింగర్ అవుతున్నాయో. అమ్మ బాబాయ్, నాకు 4 ఉన్నాయి. ఇంకొకటి ఏది? కట్ అయిపోయింది. అయ్యో, ఎవరు? అయ్యో, వచ్చింది. మ్యాజిక్ చేసావా నువ్వు? అరే భలే మ్యాజిక్ చేసావి. హనుమాన్ స్టోరీ చెప్పేసావు అనుకో, అప్పుడు ముబ్బుతావా? ఇస్తా. ఇక్కడ కూర్చొని నీట్గా కరెక్తున్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? 1ఏనా? నేను 3 తెచ్చిన. అవునా? 3 తింటే ఏమవుతుంది? బుజ్జిపోతాయి. అమ్మా, అన్నీ ఓన్లీ 1 తింటే ఏమో, 3 తింటే పుచ్చిపోతాయి. మంచి పని, అమ్మ ముందే నిన్ను నీట్గా వేసేసింది అసలు. సరే, 1 ఇస్తా. సరే, హనుమాన్ స్టోరీ చెప్పు. గౌతమ అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనా. అంజనాకి ఎవరు శాపం ఇచ్చారు? దుర్వాస. ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంకిలాగా అయిపోతావు, నీకు కూడా మంకి ఫెడ్ బేబీ పుట్టాడు. తర్వాత ఏమవుతుంది? బాధపడుతుంది కదా మరి అంజనాదేవి, అప్పుడు ఏమని చెప్తారు? మరి శివస్వామి బ్రేక్ తింటూ నీకు ఒక బేబీ పుడితే నువ్వు మళ్ళీ మంచిగా అయిపోతావు. అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంజనాదేవి? కేతడి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కర్ణాటకలో కిందలో ఉంటారు. ఆ తర్వాత ఒకసారి నువ్వు చెప్పేసే తర్వాత శివస్వామి రోజు శివస్వామికి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు దత్తాత్రేయుడు పుస్తకం మీద యాగం చేస్తాడు. దాంట్లో నుంచి బయట వచ్చి కౌసల్య కైకై తాకుతున్నారు. సుమిత్ర తాకుతుంటే ఈగరొచ్చి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు కైకై వాడిద్దరు 2 పాయసం తిట్టాడు, అందుకనే వాడికి 2 బేబీ. ఓకే, అప్పుడు ఈగ ఫ్రై చేసుకుంటూ వెయ్యి వాయుదేవుడికి ఇచ్చి వాయుదేవుడు అన్నానికి ఇస్తాడు. అంజనా తాకితే జై హనుమాన్ పుడతారు. అలానా? ఓకే. తర్వాత కేసరి అంజన హనుమాన్ని పడుకోబెట్టేసి ఫారెస్ట్ కి వెళ్తారు కదా, అప్పుడేమో విన్నాను ఆ రోజు. ఓకే, చెప్పు నువ్వు చెప్పు. అంజన కేసరి హనుమాన్ని పడుకోబెట్టేసి అంజన కేసరి హనుమాన్ని పడుకోబెట్టి ఫ్రూట్ కోసం అయ్యాడు. ఓకే. అప్పుడే హనుమాన్ చెప్తాడు మమ్మీ డాడీ ఉన్నాయా అని. అప్పుడు ఫుడ్ అక్కడ ఎత్తుందా అని అంటాడు. అప్పుడు కనిపించవు. అప్పుడు సన్ ఉంటాడు. అప్పుడు ఇలా వెళ్ళిపోతాడు, ఫ్లై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సన్ ఏమని వేసుకుంటాడు హనుమాన్? మ్యాంగో
అనుకొని వెళ్ళిపోతాడు. ఆ, అప్పుడు అప్పుడు ఏమవుతాడంటే ఉమ్, ఇంద్ర హైరావతం మీద ఎక్కి ఉమ్, వజ్రాయుధం ఎత్తాడు. yes, అప్పుడు కింద పెడతాడు. అప్పుడు వాయిదాలు పట్టుకుంటాడు. ఉమ్, చెప్పిన అమ్మ అది. పవర్స్ ఎలా వచ్చాయి చెప్పు. ఓకే, పవిత్ర వచ్చాయంటే ఉమ్, వాయుదేవుడు ఏం చేశాడో చెప్పు. వాయుదేవుడు కోపం వచ్చి కేవలొక్కయ్యి ఏళ్ళు మొత్తం తీసుకెళ్ళిపోతాడు. ఆ, ఇంకెవరు బ్రీతింగ్ చేయలేరు. అమ్మో, అప్పుడు ఏమవుతాడంటే బ్రహ్మ అందరిని క్రియేట్ చేస్తాడు కదా. ఆ, అప్పుడు ఉమ్, బ్రహ్మ ఉమ్, ఇంద్ర వస్తాడు. స్వామి ఉమ్, హనుమాన్కి ఫైర్ పవర్ ఇస్తాడు. ఆ, ఓకే, బ్రహ్మ ఏమని బ్లెస్సింగ్ చేస్తాడంటే నువ్వు చిన్నగా కావాలంటే చిన్నగా అవుతావు, పెద్దగా కావాలంటే పెద్దగా అవుతావు అని చెప్తాడు. ఎలా కావాలంటే అలా మారిపోతావు ఓకే, అని చెప్తాడు. ఉమ్, ఇండియా అయితే ఉమ్, ఏమని బ్లెస్సింగ్ ఇస్తాడంటే ఉమ్, నేను నీ మీదికి వెపడేసాను కదా, సారీ, నీకే వెపడేసినా నువ్వు అప్పటికి చనిపోవు ఉమ్, అని చెప్తాడు. ఓకే, అప్పుడు బ్రహ్మ ఇలా అంటే అప్పుడు అందరికీ నమస్కారం పెడతారు. ఉమ్, అప్పుడు వైరవ్ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికి ఏడి చేస్తాడు. ఉమ్. అప్పుడు అందరూ బ్రీతింగ్ చేస్తారు. అమ్మా నేను కూడా ఇప్పుడు బ్రీత్ చేశాను సార్. ఓకే, అమ్మా ఎంత బాగా అలా చెప్పావు. వచ్చాయా హనుమాన్కి పవర్స్? చిన్నప్పుడు వచ్చాయా పవర్స్? అమ్మా నాకు కూడా తెలియదు తెలుసా. హనుమాన్ స్టోరీ ఎంత బాగా చెప్పావు. ఓ సూపర్ గా చెప్పావు. మరి నేర్చుకొని నువ్వే చెప్పాలి. మళ్ళీ నేను చెప్పాలి ఇప్పుడు. నేను చెప్తా, నేను నీకు చెప్తా, సరేనా? ఓకే. అండ్ ఈ రోజుల్లో కిడ్స్ కానీ అసలు దేవుళ్ళని జస్ట్ నమస్కారం పెట్టుకుంటూ ఊరికి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళ స్టోరీస్ అనేది చెప్పడం అనేది కూడా చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇలాగే కంటిన్యూ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రియల్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈ వండర్ కిడ్ని మా ద్వారా కూడా ప్రేక్షకులకి పరిచయం చేసేలా చేశారు. అండ్ ఇంకొకటి ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు వ్యూస్ కానీ అందరూ కామెంట్స్ కానీ చాలా చక్కగా ఇచ్చారు. అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మీకేమనిపించింది? మాకు అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. లైక్ ఒక్కొక్క కామెంట్ లైక్ అంటే అట్లా టైం స్పెండ్ చేసి కామెంట్ చేయడమే బిగ్ థింగ్. ఏంటది? నువ్వు చెప్పు. చెప్పు నువ్వు. ఫ్రిడ్జ్ డోర్ తీసుకొని సీక్రెట్గా రోజు మేము హాల్లో ఉన్నాం అనుకున్నాం, స్లోగా మమ్మల్ని చూస్తాడు. ఒక చిన్న స్టూల్ ఉంటుంది వీడిది, అది తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి లోపల ఐస్ క్యూబ్ కానీ ఏదైనా తీసుకొని మళ్ళీ స్లోగా నోట్లో పెట్టుకుని దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని నవ్వులుతూ ఉంటాడు ఇలా జంతికల్లో. అమ్మో నువ్వు దొంగవి నువ్వు. అది చెప్పమంటాడు. ఓకే. ఏ మోక్ష అంటే నేనేం తినలేదు అంటాడు. ఏ మోక్ష్ ఎన్ని తిన్నావు? ఆడేడు. ఏం లేదా? అది చెప్పు, అది చెప్పు, తినదే. ఇంట్లో ఉంటేనే తింటా. అది చెప్పు అంటున్నా. డైలీ నువ్వు చేసే సీక్రెట్ ఇదనమాట. నీ నాలెడ్జ్ ఇంత హై ఎలా ఉందంటే డైలీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని అలా ఐస్ క్రీమ్ తినేసి వచ్చేస్తావు అనమాట. ఇప్పుడు ఐస్ క్యూబ్ లేదు, ఐస్ క్యూబ్ లేదు అని చెప్పేసి దాంతో ఐస్ క్రీమ్ పెట్టా. ఐస్ క్రీమ్ పెట్టావా? ఇంకేముంది, ఇంకా నాలెడ్జ్ ఇంకా హై అయిపోతుంది. ఐస్ క్యూబ్ అయిపోయింది, ఇప్పుడు ఐస్ క్రీమ్. సూపర్. కానీ హ్యాపీ అండి. కామెంట్స్ కానీ కామెంట్స్ చూసినప్పుడు అయితే మాకు అసలు చాలా, మా అత్తయ్య గారు, మా మామయ్య కానీ, మా మమ్మీ డాడీ, మేము అందరం కూడా చాలా లైక్ కామెంట్స్ ఒక్కొక్కటి చదువుతుంటే మీ ఫ్యామిలీ మొత్తం, మీ ఫ్యామిలీకి మొత్తం హనుమాన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, లైక్ ఎంతమంది బ్లెస్ చేస్తున్నారంటే లైక్ అసలు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు కామెంట్స్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా హ్యాపీ. సరే, ఇంతకు మీకు ఆఫీస్లో కూడా మీ కిడ్ గురించి బాగా అడుగుతూ ఉంటారేమో? నా ఆఫీస్లో అడుగుతుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అస్మాన్ నువ్వు సెలబ్రిటీ అయిపోతున్నావు మీ అని చెప్పాను. ఓకే, పోదాం, వెళ్ళిపోదాం. కానీ సూపర్ సార్, చాలా చక్కటి ఇంటర్వ్యూ అయితే వండర్ కిడ్తో మాకు ఇప్పించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బోల్డెన్ని కూడా రికార్డ్స్తో పాటు మీరు అనుకున్నట్టు ఆ గ్రాండ్ మాస్టర్ ఏదో ఉంది కదా, అది చేయించండి. మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వవా ఫ్లయింగ్ కిస్ ఇవ్వవా నాకు? యా.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.